డైరెక్ట్ తీసుకెళ్లి బలి ఇచ్చేస్తాము. మీ వాళ్ళకి పైసలు పంపిస్తాం. లేదు ఆపండి లేదు నేను దూకిస్తాను. ఆపండి లేదు నేను దూకిస్తాను. ఆపండి దిపుతున్నాను. ఆపండి దిపుతున్నాను. ఆపండి అంకుల్ ఒకసారి ఇట్రారా. కొత్తగూడెం ఎంత దూరం? 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. అవునా, వస్తారా మీరు? బస్కి వెళ్తాను. రండి దింపుతాను. ఎక్కడికి వెళ్తారు? అటు వెళ్తారా మీరు? ఇప్పుడు అలాగే ఉంటుందా? కొత్తగూడెం పోతురా? మళ్ళీ ఇంకెక్కడికన్నా పోతురా? లేదు, అక్కడే ఉంటాం. సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సీట్ బెల్ట్ అందిరయ్యా ఏం చేస్తున్నా? పెట్టండి, అది గుంజీడ పెట్టండి. అంతేనా? ఏం పేరు మీ పేరు? రఘు. ఏం చేస్తుంటారండి? కూలి పని. రూట్ తెలీదా మేడం మీకు? అంటే నాకు తెలియదు అడ్రస్. ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేదు. రూట్ మ్యాప్ పెట్టుకొని పోదామంటే వాళ్ళ ఏదో మేము వెళ్తున్నందుకు బస్ గురించి వెయిట్ చేసినందుకు లిఫ్ట్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్. ఈ ఎండకి లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చల్లగా ఉందా లోపల? ముందుంది ముసళ్ళ పండగ. మన బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ అయితే పూజ చేస్తారు తెలుసా మీకు? బలి పూజలని. బలి పూజలు అంటే మేకలకి ఇస్తారు మేడం. మేకలు కోళ్ళు బలి చేస్తారు. కోళ్ళు మేకలు తెలుసా మీకు? అది నాకు తెలుసు. అయితే మా సార్ది పెద్ద బిల్డింగ్ ఉంది. బాగానే పెద్దగా వేసిండు. ఒక 16 అంతస్తులు పెద్ద అపార్ట్మెంట్ వేసిండు. అయితే దానికి బలి మేకలని ఇస్తే అది సరిపోతలే అంట. అమావాస్య రోజు చూసి మన ఒక మనిషిని బలియాలంట. ఒక మనిషిని బలిస్తే మంచిగా ఉంటుంది అంట. లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు. ఈ బిల్డింగ్ లా ఏమొచ్చినా ఇంకా దుష్ట శక్తులు అవన్నీ ఉంటాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాన్ని లిఫ్ట్ ఇచ్చింది దేని గురించి మేడం? లిఫ్ట్ ఇచ్చారు నాకు. లిఫ్ట్ ఇవ్వలే నేను. అక్కడికి తీసుకుపోదాం ఒకసారి నిన్ను చూపిద్దామని. నా బలిస్తారా ఏంటి? ఈరోజు అమావాస్యనే కదా, టైం అంటే 11:30 అవుతుంది కదా. 1 గంటలకి బలించాలంట. అదేంటి మేడం, లిఫ్ట్ ఇచ్చారేది సంతోషపడ్డాను నేను. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లిఫ్ట్ కాదు, నరబలి చేయాలంట. పూజలు జరుగుతున్నాయి ఆడ ఇప్పుడు. నీకు మీ ఫ్యామిలీకి ఏమన్నా డబ్బులు పంపించమంటే పంపిస్తా నేను. అలాంటిది ఏమవుతుంది మేడం? బండి ఆపండి, నేను దిగిపోతాను లేకపోతే. ఆపండి. బలి గురించి అంటే మా కుటుంబం అయిపోవాలి మేడం. ఎంతమంది ఉన్నారు పిల్లలు? 2 కూతుళ్ళు, ఒక కొడుకు. ఏ పొలాలు నేను కష్టపడి తెస్తేనే కదండి వాళ్ళు బతుకుతారు. పెద్దలు కదా, చిన్న పిల్లలా? 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. మీరు ఇస్తే 1 లక్ష ఇస్తారు, లేదా 2 లక్షలు ఇస్తారు. అది ఎన్ని రోజులు వస్తుంది మేడం? అది చచ్చేదాకా వాళ్ళు పోషించాలి కదా. ఒక 5 లక్షలు ఇప్పిస్తా మీ ఇంటికి. నేను ఏం లేదు, పంపిస్తా డైరెక్ట్. బలి అంటే నువ్వు చచ్చిపోయినట్టు ఏం చెప్పాము. ఎక్కడికో మైండ్ వాళ్ళే వెతుక్కుంటారులే కానీ డైరెక్ట్ తీసుకెళ్లి బలి ఇచ్చేస్తాము. మీ వాళ్ళకి పైసలు పంపిస్తాం. 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిన కూడా ఒక మేకను, ఒక కోడిని, ఒక మనిషిని బలించమని చెప్పారు. మేకలు కోళ్ళు వేసుకోండి, కానీ మనిషిని బలిస్తే కుటుంబం అయిపోవాలి మేడం. నేను వద్దు మేడం. ఆపండి, కారు ఆపండి. లేదు ఆపండి లేదు నేను దూకిస్తాను. 1 గంటలకి బలి చేయాలి. పూజ మీరు ఆపుతారా? నేను దూకిమంటారు చెప్పండి. ఏడ దూకుతారు? అవ్వదు మీకు. దూకిస్తాను. లాక్లు వేసిన ఆపండి.
మీరు 10 లక్షలు ఇచ్చిన కూడా నాకు అవసరం లేదు ఆపండి. మీరు 10 లక్షలు ఇచ్చిన కూడా నాకు అవసరం లేదు ఆపండి. మీ ఫ్యామిలీకి పంపిస్తా నేను. ఇప్పుడు నువ్వేం చేయలేవు. వద్దు వద్దు ఆపండి ఆపండి. ఏమి చేయలేవు. ఆపండి మేడం. ఆ పనికి అవ్వదు. ఈయన ఉంది ఇల్లు. ఆనే బిల్డింగ్ ముందు కన్స్ట్రక్షన్. లేదు లేదు లేదు. అదే మాది. లేదు నేను తీసుకురమ్మన్నాడు నిన్ను. కష్టపడి నేను పోషించుకుంటాను. మా సార్ నేను ఈ రోజు ఎట్లన్నా తీసుకురమ్మన్నాడు. నన్ను తీసుకురమ్మన్నారా? ఎవరు? మా సారు. మీ సార్ అంటే నాకేం తెలుసు. మా సార్ తీసుకురమ్మన్నాడు నిన్ను. లేదు మేడం డోర్ తీయండి. లేదు మేడం డోర్ తీయండి. డోర్ తీయండి. తీయనీకి రాదు. తీయండి లేదు తీయండి. మీరు సూది గట్ట ఏమొద్దు వద్దు ఏమొద్దు వద్దు. సూది వేసుకొని మరి రానట్లో కదా బలి చేయాలి నిన్నాడా. వద్దు వద్దు. మీరు ఎంత ఇచ్చినా సరే నాకు అవసరం లేదు. మా కుటుంబం నేను పోషించుకుంటాను. నేను లేకపోతే ఏం ఉత్తరాలు ఎట్లయినా రావాలి. ఇప్పుడు నడుపుతి కానీ ఆపండి. అవ్వదు అవ్వదు. ఆపండి 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 దిప్పుతున్నా. ఆపండి 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 దిప్పుతున్నా. అరే ఈయన్నే ఎందుకు అట్లా ఇస్తున్నావు? ఆపండి. లేదా ఆగారా? హలో లేదు లేదు లేదు. మీరేం లేదు. ఆపండి 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 ఆపండి. ఏం ఆగిది? ఆగు. ఆపండి ఆపండి. ఓ తాత ఆగు జరా. ఆగండి. జస్ట్ మీ ఇంటికి డబ్బులు ఇస్తా నేను. వద్దు. ఇంజెక్షన్ వేస్తలేకపోతే ఇప్పుడు. ఇంజెక్షన్ వేస్తలేకపోతే ఇప్పుడు. వద్దు వద్దు. ఇంజెక్షన్ వేసి తీసుకుపోతా. నీకే చెప్పేది. వద్దు వద్దు. ఇంజెక్షన్ వేసి తీసుకుపోతా. వద్దు వద్దు. ఇంజెక్షన్ వేసి తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే. వద్దు. అరే ఆగు. ఇంజెక్షన్ వేసి తీసుకోవాల్సి వస్తుంది. వద్దు వద్దు. కూర్చోాలా? కూర్చోాలా? వద్దు. అరే ఈయనే. అరే అరే ఓ తాత ఓ తాత రాదు. నీకు ఏం చేసినా నువ్వు? అరే తీస్తాగు. ఇక్కడ చూడు. ఒక నిమిషం ఒక ఇంజక్షన్ వేసి తీసుకోవద్దు. బలించాలి. నీకు పైసలు ఇస్తామని చెప్తున్నా కదా. వద్దు వద్దు. పైసలు వద్దు. పైసలు వద్దు. పైసలు ఇస్తామని చెప్తున్నా కదా. వద్దు వద్దు. కూర్చొస్తా నేను ఇప్పుడు మరి. అరే డోర్ నువ్వు ఇట్లయితే కాదు కానీ పోతున్నాను. డోర్ ఓపెన్ చేయండి ముందు. నువ్వు ఇట్లయితే ఇన్నోలే కానీ పోతున్నాను. డోర్ ఓపెన్ చేయండి ముందు. దూకుతాను. నువ్వేం దూకలేదు. దూకిస్తాను. డోర్ ఓపెన్ చేయండి. అవ్వదు నీకు. నేను తీసుకొని పోతున్నా ఇప్పుడు డైరెక్ట్. ఒక మాట ఇన్ను. నీ చెప్పు డబ్బులు ఇప్పిస్తా. వద్దు వద్దు వద్దు. వద్దు వద్దు. పైసలు ఇప్పిస్తా. వద్దు 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 వద్దు. లేదు నేను చెప్పను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. డోర్ ఓపెన్ చేయండి ముందు. చెయ్యను. ఇరిగిపోతుంది. అది ఎందుకు అట్లా ఇస్తున్నావు? నీకే చెప్పేది. వద్దు వద్దు. అరే తాత ఇగో మీ వాళ్ళు ఏడున్నారు చెప్పు. మీ ఇల్లు వద్దు. నేను చెప్పను. ఏమవుతుంది డబ్బులు వద్దు. ఏమొద్దు. మీ ఇల్లు ఏడున్నా చెప్పు. వద్దు. అరే గుంజకు ఇరిగిపోతుంది. డోర్ ఓపెన్ చేయండి ముందు. దూకిస్తాను లేకపోతే. సరే గానీ ఇక్కడ చూడు. ఇదంతా ఉట్టిదే ఇదంతా. ఇదంతా ఉట్టిదే. ఆగు నేను చెప్తున్నాను. ఏడు దించాలి చెప్పు. దించితే అంత ఉట్టిదే. కార్లా ఎవరి కార్లు అంటే వాళ్ళ కార్లు వీడియోలు చేస్తా. భయపెడతా ఎందుకమ్మా? భయపెడతావు ఎందుకు? చంపుతాను చేస్తాను అనుకున్నావా? మరి నిజం అనుకోనా? నువ్వెవరో నాకు తెలీదు. నేను ఎవరో నీకు తెలీదు. ఏదో దారి పోతున్నా ఎండలో కదా అని చెప్పి దారి లిఫ్ట్ ఇచ్చావు కదా అని ఎక్కాను. ఇలా చేస్తాను తెలిస్తే నేను ఎక్కుతానా? ఎవరి కార్లు ఎక్కొద్దు మరి. ఎవరు కానీ మంచోళ్ళని ఎక్కుతామా లిఫ్ట్ ఇస్తారని. ఇలా చేస్తారని మాకేం తెలుసు? చూది కూర్చి నిన్ను సంపేషన్ టైం చేస్తుంటే గిడ్నీలు తీసుకుంటే నేను నా తలరాత అనుకుంటాను ఇంకేం చేయను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఎక్కొద్దు ఎవరి కార్లు. ఎవరు ఏదో ఎండాకాలం కదా దారి పోతుంటాము. ఏదో లిఫ్ట్ ఇస్తారు కదా అని చెప్పి భయపడు. నిజంగానే అనుకున్నావా? టెన్షన్ అడగలే. ఓకేనా? ఇది అంత ఉట్టిదే. కెమెరా ఉంది చూడండి. మా కెమెరా చూడండి. కెమెరా పెట్టినా మీద. ఓకేనా? హాయ్ చెప్పండి. ఎవరి కార్లు ఎక్కొద్దు మరి ఇంకోసారి. ఓకే.